జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని రాంజీ భీమ్బాయ్ దంపతులకు 14వ సంతానంగా ఆయన జన్మించారు. ఆయన చిన్న వయసులోనే, ఆయనకు 6 సంవత్సరంలోనే అమ్మను పోగొట్టుకున్నాడు. 6 సంవత్సరాల నుంచి, ఆ చిన్న వయసులో నుంచి ఆయన కుల మత అంటరానితనం చాలా ఆయన్ని పీడిస్తున్నాయి. అప్పట్లోనే ఆ చిన్న వయసులోనే శ్రద్ధతో, మంచి బుద్ధి జ్ఞానంతో చదువుకొని మన భారతదేశానికి ఏదైనా చేయాలా, అంటరానితనం, కుల మత వర్గీకరణ ఇవన్నీ పారద్రోలాల, భారతదేశానికి పట్టిన దీన్ని ఎట్లయినా కానీ ఇది చేయాలని ఆయన కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని ఆయన ఎంతో మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ 6వ తారీఖున ఆయన మరణించడం విషయం చాలా బాధాకరం. ఆయన ఎప్పటికీ ఆయన మరణించినా కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని కానీ, ఆయన ఇచ్చిన ప్రతి పేద వర్గాలకు ఆయన స్ఫూర్తిగా ఎప్పటికీ భారతదేశంలో నిలిచి ఉంటుందని మేము అభినందిస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన భౌతికంగా మనకు దూరమైనా కానీ ఆయన ఎప్పటికీ భారతదేశానికి చిరస్మరణీయంగా ఉంటాడు. జై భీమ్, జై భీమ్. ఓకే, థ్యాంక్ యూ.